అండ్ ఇది చూస్తున్నారు కదా, ఈ జామకాయ వచ్చేసరికి రెడ్ కలర్ ఉంటుందండి. ఇలాగే ఈ ఆకులు చూస్తున్నారు కదా, ఆకులు, చిగుర్లు, కొమ్మలు, అలాగే మొత్తం ఇలా ఫ్లవర్ కూడా చూసారుగా ఇలాగే వస్తుంది. చెట్టు మొత్తం కూడా ఇలా ఉంటుంది. కొమ్మ కట్ చేసాను చూడండి, కొమ్మ కూడా రెడ్గా ఉంటుంది. చెట్టు మొత్తం కూడా ఆకులు కూడా అలాగే ఉంటాయి, కాయ అలాగే వస్తుంది. లోపలికి వచ్చేసినా అలాగే ఉంటుందండి. ఇది వచ్చేసరికి మళ్ళీ ఎలా వచ్చిందో తెలియదు, నా పెరటి తోటలో ఉందండి. సీడ్ పడి వచ్చింది. వచ్చి తీసేద్దాం, రిపోర్టింగ్ చేద్దాం అనుకునేసరికి చాలా పెద్ద అయిపోయింది. సరే పెద్ద అయిపోయింది కదా, గోడ పక్కన ఉందనేసి కొద్దిగా కటింగ్ ఇచ్చేసాను. అంత ఉన్నప్పుడు తీసేద్దాం అనుకున్నాను, ఏలుగున్నంత వరకు. ఇప్పుడు చూసారు కదా ఎంత పెద్ద అయిపోయిందో. ఇప్పుడు తీయాలా, మరి బతికిద్దో లేదో అనేసి సరేలే అనేసి వదిలేద్దాం అనేసి అక్కడ కటింగ్ అయితే ఇచ్చాను, ప్రూనింగ్ అయితే చేశాను. అది మీ గ్రాఫ్ వేరే రిపోర్ట్ చేద్దాం అనుకుంటే మీకు చూపిద్దాం అనుకున్నా, కానీ బతకదే ఎందుకులే బాబు రిస్క్ చేయడం అనేసి ఈ కొమ్మలు అయితే కటింగ్ చేస్తాను చూడండి. చాలా వాలంటరీగా వచ్చిన మొక్క, అసలు దీన్ని అయితే ఏమి పట్టించుకోలేదండి, కానీ చాలా చక్కగా బాగా పెరిగిందండి. ఇది ఎలా సీడ్ వచ్చిందో తెలియదు, సీడ్ పడింది, మొక్క మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇంక చూశాను కాబట్టి సరే ఇది ఉంది కాబట్టి ఇక్కడ నాకు టెరెస్ గార్డెన్లో కూడా ఉండాలి కాబట్టి దాన్ని కూడా నేను గ్రాఫ్టింగ్ ప్లాంట్ ఒకటి తెచ్చుకొని పెట్టుకుంటానండి. కాపు కూడా తొందరగా వచ్చేటట్టు ఉంటుంది కాబట్టి ఇలాంటి రేర్ కలెక్షన్ ఉన్నప్పుడు మీరు తెచ్చుకోండి, పెట్టుకోండి. చూసారు ఇది చూపించిన అంతకుముందు కూడా మీకు దొడ్డతీగ విపరీతంగా వచ్చేసిందండి. పక్కింటి వాళ్ళు ఇంట్లో కూడా వెళ్ళిపోయింది. కాయ అయితే ఇలా రెడ్డిష్గా ఉంటుందండి, కట్ చేసినా ఇలా ఉంటుంది. పువ్వు కూడా చూడండి అలా కలర్ ఉంటుంది. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.